వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఒక పోలీస్ అధికారి చెంప పగలగొట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన సతీమణి భారతీరెడ్డి మీద చేబ్రోలు కిరణ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిరణ్ని అరెస్ట్ చేసి ఆయన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆ దాడి నేపథ్యంలోనే పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ చెంప పగలగొట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్ల మణి గారు. వారితో మాట్లాడు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెంప చెల్లుమనిపించారు ఒక పోలీస్ అధికారి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా? ఏం జరిగింది ఆ ఘటనలో? ఏమండి, నిన్న ఒక టీడీపీ సానుభూతి పరుడైన చేబ్రోల్ కిరణ్ అతన్ని అరెస్ట్ చేశారు కదా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా. చేశాక అతన్ని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఈ వార్త తెలిసి ఈ గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ, ఆయన ఎక్కడో నడి రోడ్డు మీద గొడవ చేయాల, ఆయన ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్ళి ఆయన కారులో ఆ కిరణ్ని అప్పగించమంటాడు. అది ఎంత చెప్పినా వినలేదు. డిఎస్పీలు ఎంత ట్రై చేసినా కూడా, నిలువరించడానికి ప్రయత్నించినా కూడా అతను ఒప్పుకోకుండా నాకు అప్పచెప్పి తీరాలి అంటాడు. అంటే ఏంటి, చంపేస్తాడా కిరణ్? ఆయన మోటివ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు భారతీరెడ్డి గారిని తిట్టడం అనేది చాలా తప్ప, ఎవడైనా ఒప్పుకుంటాం. అది ఏ మహిళని తిట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యను తిట్టడం తప్పు. అందుకు అతను క్షమాపణ కూడా చెప్పాడు. సరే, అవన్నీ పక్కకు పెడితే, అంటే మీరు చేస్తే అది మంచి, ఎదురువాడు చేస్తే మీరు నరికేస్తారా, మీరు చంపేస్తారా? మనం అడుగుతున్నాయి. వాళ్ళు ఎవడు చేసినా తప్పు తప్పే కదా. నిన్న మధ్యాహ్నం చూసుకున్నట్లయితే గోరంట్ల మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన సతీమణి భారతీరెడ్డి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇతనైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే, ప్రయత్నం చేస్తే వారిని దాడి చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరిది కరెక్ట్ కాదండి, అదే చెప్తున్నా. ఇప్పుడు నాదైతే కంతినా, నీదైతే నెప్పినా, లేకపోతే నాది నెప్పి నీది కంతినా కాదు కదా. ఇప్పుడు మనకు అందరికీ ఎవరికి సమస్య వచ్చినా ఒకటే. వైసీపీ వాళ్ళ ధోరణి ఎలా ఉందంటే, మీరు మమ్మల్ని ఏం అనకూడదు కానీ మేము మిమ్మల్ని బూతులు మాట్లాడతాం, మీరు మమ్మల్ని ఏం అనకూడదు కానీ మిమ్మల్ని మేము నడి రోడ్డు మీద నరికేస్తాం, మాకు అడ్డొస్తే ఎవడని కూడా ఆలోచించాం, అసలు ఇది ప్రజాస్వామ్యం అని మేము ఒప్పుకోం, మేము ఓడిపోయామని ఒప్పుకోం అనేది వాళ్ళ వాదన. అందుకే తెల్లారులేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ శవయాత్రకు వెళ్ళినా కూడా ఆయన ఒకటే చెప్తాడు, మీరు కళ్ళు మూసుకొని తెరవండి, 4 ఏళ్ళు అయిపోతుంది, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను. ఇలా ముఖ్యమంత్రిని అయిపోతారు మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారు? అసలు ప్రతివాడు రెచ్చిపోయి నరికేస్తాం, చంపేస్తాం, మీ సంగతి తేలుస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ గుడ్డలోడ తీసుకొడతాం, మిమ్మల్ని సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తాం, వాడెవడో కార్యకర్తకి నీకు సెల్యూట్ చేయిస్తాను నేను డీజీపీ చేత, లేకపోతే మరొక అధికారి చేత. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు ఒక్కసారి మీ కాకి యూనిఫామ్ తీసేసిరండి, మీ సంగతి తేలుస్తాం. ఏం తేలుస్తారు? అంటే మీరు ఎక్కడున్నారు అసలు? ఒక మాజీ ఎంపీ అయ్యుండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? అసలు అదే నేను అంటున్నానంటే, ఇంకా ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటున్నారు? అసలు ఒక్కొక్కడికి తెలిసి రావాలండి. హూఎవర్ ఇట్ ఈస్, తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. నిన్న కిరణ్ అరెస్ట్ చేయడంలోనే అది ప్రూవ్ అయిందిగా. కిరణ్ తప్పు చేసినా పట్టించుకోవాలి, ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తప్పు చేసినా అదే శిక్ష ఉండాలి. అంటే దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ లేదు, తప్పు తప్పే. కాబట్టి నిన్న డిఎస్పీలు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఒక అధికారి కోపం వచ్చి 2 పీకి అతనికి, అంటే నాకు మీరు చూసారా విజువల్స్, ఆ కిరణ్ని ఇట్లా పట్టుకుని లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. అంటే తీసుకెళ్ళిపోయి చంపేస్తారా వాళ్ళు? మీకు ఆగ్రహవేశాలు ఎలా వచ్చాయో గతంలో కూడా
మరి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి అదే ఆగ్రహావేశాలు వచ్చాయి కదా. కానీ ఎవరైనా ఎవరి మీద దాడి చేశారా? మీరు ఇంకా ఎదురు దాడి చేశారు. వాళ్ళ కార్యాలయాలు ధ్వంసం చేశారు, మనుషుల్ని చంపడానికి చూశారు, రకరకాలుగా మీరు చేశారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఓర్పు సంయమనం వాళ్ళు కోల్పోలా. కానీ మీరు రెచ్చిపోతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైందని ఇదే గోరంట్ల మాధవ్ అంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మేము వస్తాం, మీ సంగతి తేలుస్తాం అంటాడు ఆయన. ఏంటండి, ఏం నేర్పిస్తున్నాడు ఆయన? కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? తప్పు కదా అది. మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉండడానికి చూడాలి. మీరు కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీరు ఆషామాషి వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి అనేవారు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఒక సామాన్య కార్యకర్త కూడా అలా మాట్లాడరు, అట్లా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ గోరంట్ల మాధవ్ చేసింది తప్పండి. అందుకని ఆయన ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఆయన అసలు చేసిన వ్యాఖ్యానాలకి, చేసిన మీరు అన్నట్టుగా బెదిరింపులకి ఎప్పుడో జైలుకి వెళ్ళాలి. కానీ ఇంత అవకాశం ఇచ్చారు ఆయనకి, అవకాశాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన అంతటా ఆయనే వచ్చి ఇరుక్కున్నాడు. నేను చెప్పాలంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా కిరణ్ని మాకు అప్పచెప్పండి అంటే కిరణ్ ఏంటి అందరూ తలోముక్క చేసేస్తారా? తప్పు కదా అది. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడారో అతను మాట్లాడాడు. మీరు మాట్లాడడము తప్పే, అతను మాట్లాడడము తప్పే. ఎవడు మాట్లాడినా తప్పేనండి. కానీ మీరు మాట్లాడాక అప్పట్లో మీకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరిని ఖండించలే. ఇంకా మీకు పదవులు ఇచ్చాడు. ఎవరెవరు అంటే బూతులు మాట్లాడితే వాళ్ళకి పదవులు వచ్చాయి, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఒక చిన్న మనిషి తప్పు చేసినా కూడా దానికి పనిష్మెంట్ ఇచ్చారు. కాబట్టి తప్పే, మీరు చేసింది తప్పండి. గోరంట్ల మాధవ్ నిన్న అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇదే విధంగా ఇంకా ఏ వైసీపీ కార్యకర్త చేసినా, వైసీపీ నాయకులు చేసినా కూడా ఇదే రకమైన శిక్ష అయితే అమలవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.